హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. నిత్యానంద స్వామి కన్నుమూత, తీవ్ర దుఃఖంలో భక్తులు. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు అయిన నిత్యానంద స్వామి మరణించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వివాదాస్పదంగా జీవితాన్ని గడిపిన నిత్యానంద స్వామి 2 రోజుల క్రితం మృతి చెందారని ఆయన సోదరి కుమారుడైన సుందరేశ్వర్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. హిందూ ధర్మం కోసం జీవితాంతం పాటుపడ్డారంటూ ఆయన స్మరణ చేశారు. నిత్యానంద తన ఆధ్యాత్మిక సందేశాలతో ఎంతటి భక్తుల అభిమానాన్ని సంపాదించుకున్నారో అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకొని దేశం విడిచి వెళ్లిపోయారు. నిత్యానంద స్వామి తమిళనాడులోని తిరువెన్నమలైలో జన్మించారు. ఆయన తర్వాత కర్ణాటకలోని బీదర్‌కు మకాం మార్చారు. 2019లో భారత్ నుంచి పారిపోయిన అనంతరం తానే ఓ కొత్త దేశాన్ని సృష్టించాలని ప్రకటించారు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ దేశం ఎక్కడ ఉందనే విషయంలో స్పష్టత లేదు. కొందరు ఇది ఈక్వేటర్ సమీపంలో ఓ ద్వీపం అంటుండగా, మరికొందరు ఇది నిత్యానంద కల్పితం మాత్రమే అంటున్నారు. అంతర్జాతీయంగా ఏ దేశము, ఏ సంస్థ గాని కైలాసాన్ని గుర్తించలేదు. నిత్యానంద అనుచరులు 2023లో ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరై వ్యతిరేక శక్తులు తమను వేధిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఆ సమావేశంలో పబ్లిక్ ఈవెంట్ మాత్రమేనని, ఇది కైలాసానికి గుర్తింపు అని భావించరాదని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉంటూ వార్తల్లో నిలిచిన నిత్యానంద తన చివరి రోజులు ఎక్కడ గడిపారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు ఆయన మరణ వార్త నిజమేనా లేదా మరొక వివాదాస్పద ప్రచారమా అన్నది తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.